హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు కన్ఫ్యూజ్డ్ ఎక్స్పర్ట్స్. సో ఎక్స్పర్ట్ నెంబర్ 1 విశాల్, ఎక్స్పర్ట్ 2 నేను హరి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటిదంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీలోనే ఒక బిగ్గెస్ట్ చేంజ్. అసలు ఇయర్స్ బ్యాక్ ఇలాంటిది ఏం లేదు అసలు. అదేంటిదంటే ఈవీస్, ఆల్సో నోన్ యాజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. మనం 3 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే అసలు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్స్పెన్సివ్ ఉండే, అప్పుడప్పుడే లాంచ్ అయినాయి. ఎక్స్పెన్సివ్ ఉండే, మనకి అసలు ఇంప్రాక్టికల్ అనిపించింది, మనకి వర్కౌట్ అవుతాయా అని అనిపించింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ వర్కౌట్ అవుతాయా, అసలు అసలు నడుస్తాయా? కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ కార్స్, స్కూటర్స్, ఎవరు డెలివరీ పార్ట్నర్స్ అయినా, ఇది క్యాబ్స్ అయినా, ఎవరైనా సరే ఇవి ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే అది ఫ్యూల్ ప్రైస్ వల్ల, ఫ్యూల్ ప్రైస్ తెలిసింది మనందరికి ఎక్కువ అవుతుంది ఈ మధ్య. ఫ్యూల్ ప్రైస్ మళ్ళీ చిన్న ఏదైనా వార్ అయినా కానీ ఫుల్. సో ఇలాంటప్పుడు మనకి ఇవి చాలా చాలా యూజ్ అవుతుంది. మనం ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఎక్కడికి పోవాల్సిన అవసరం ఉండదు. మనం ఫుల్ ఛార్జింగ్ పెట్టుకున్నామంటే మనకి ఎలక్ట్రిసిటీ కాస్ట్ ఉంటుంది, కానీ మరీ పెట్రోల్ అంత అయితే ఉండదు. మంత్లీ మేము డిస్కస్ చేయబోతున్నాం ఈవీస్ గురించి. అసలు ఈవీస్ ఫ్యూచర్, ఈవీస్ ఫ్యూచర్ ఎట్లుంటుంది ఇండియాలో, అసలు మొత్తం ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఫ్యూచర్ అంతా ఈవీసేనా అన్నది మా టాపిక్ ఈరోజు. అట్లనే మనం మేజర్గా ఇప్పుడు చూసుకుంటే ప్రజెంట్గా పెద్ద పెద్ద ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అన్ని బిలియన్స్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాయి ఈవీలో. లైక్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్న మోడల్, సేమ్ మోడల్లో ఈవీ వేరియంట్ కూడా తీసుకొస్తున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సో ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం ఈవీ మీద రన్ అవుతుంది మ్యాక్సిమం. సో చూసుకుంటే మనకు ఒక రకంగా చూసుకుంటే ఏంటంటే మన ఫ్యూచర్ వచ్చేసి వెహికల్స్ కంబైన్డ్ నడుస్తుందా, ఈవీ ఓన్లీ ఈవీ నడుస్తా అనే దాని మీదనే పెద్ద క్వశ్చన్ మార్క్, ఇంతవరకు తెలియదు. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో టాపిక్ వచ్చేసి ఈరోజు ఈవీ మీద ఇంట్రెస్టింగ్ ఉండకపోతుంది, లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడు మనం ఈవీస్ ఒక ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలంటే మనం ఈవీస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ ఈవీస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అందరికీ తెలిసిందే కదా, అది కొత్తగా నార్మల్గా అందరికీ తెలిసింది ఏంటంటే ఈవీ అంటే ఏంటి, అది ఒక ఎలక్ట్రిక్ వెహికల్. మనం పెట్రోల్ యూజ్ చేయకుండా ఎలక్ట్రిసిటీ పని రన్ అవుతుంది. అది మామూలు డెఫినేషన్ లాగా, అంతే బేసిక్, అది అందరికీ అంతే తెలుసు. కానీ మనం అసలు ఈవీస్ ఎట్లా వర్క్ అవుతాయి, అసలు ఈవీస్లో ఏమేమి టైప్స్ ఉంటాయి అది తెలుసుకుందాం మనం. సో ఇప్పుడు మనం ఈవీస్ అంటే ఏంది, ఫస్ట్ ఇప్పుడు మనం ఈవీ ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలంటే ఈవీ అంటే ఏందో తెలుసుకోవాలి. సో ఈవీస్ అంటే ఆల్సో నోన్ యాజ్ ఎలక్ట్రిక్ వెహికల్. సో ఈవీ ఎట్లా వర్క్ అవుతుంది, ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే, ఒక ఎలక్ట్రిక్ వెహికల్లో పెద్ద బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ మనం ఛార్జ్ చేసినప్పుడు బ్యాటరీ ఛార్జ్ అయితే దాంట్లో ఎలక్ట్రిసిటీ స్టోర్ అయిన ఎలక్ట్రిసిటీ మనం యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఒక మోటార్కి పాస్ అవుతుంది. మోటార్కి పాస్ అయ్యి ఆ మోటార్ నుంచి మనము యాక్సలరేషన్ ఇచ్చినప్పుడు, బ్రేక్ చేసినప్పుడు ఆ మిగతా వెహికల్ బాడీ పార్ట్స్ అనేవి కూడా పాస్ అవుతాయి. సో ఇప్పుడు ఈవీ వెహికల్ ఎట్లా రన్ అవుతుంది ఏంటిదని తెలుసుకున్నాం కదా. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, మనం నార్మల్ ఐసీ అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్, ఇప్పుడు నార్మల్ డైలీ మనం వాడే ఇంజిన్స్ ఏంటంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ అనమాట. అది ఏంటంటే ఇంజన్ లోపల విత్ ఇన్ సిలిండర్స్లో కంబషన్ అయ్యి మనకు పవర్ జనరేట్ చేస్తుంది. ఏది మన వెహికల్ మూవ్ అవ్వడానికి పవర్ జనరేట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఈవీస్ తీసుకుంటే మనకి ఇప్పుడు ఈ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ ఉంటాయి కదా, ఈ ఇంజన్స్లో ఏమవుతుంది అంటే మ్యాక్సిమం ఇప్పుడు ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది అనమాట. సో ఎట్లా అంటే ఇప్పుడు ఒక 1 లీటర్ ఆఫ్ పెట్రోల్ తీసుకున్నాం అనుకో, అందులో మనకి ఎఫిషియెంట్గా యూజ్ అయ్యేది ఒక 30 to 40% ఉంటుంది. మిగతా 60 to 70% ఏమవుతుందంటే, లైక్ ఇప్పుడు ఈ ఫ్రిక్షన్ వల్ల మూవింగ్ పార్ట్స్ ఎక్కువ ఉంటాయి కదా ఇంజన్లో. సో ఫ్రిక్షన్ వల్ల ఏమవుతుందంటే ఎనర్జీ లాస్ అవుతుంది. చాలా మట్టుకు ఎనర్జీ ఏమవుతుందంటే ఈ ఫ్యూల్ ఎనర్జీ నుంచి హీట్ ఎనర్జీ లాగా కన్వర్ట్ అయిపోయి అక్కడనే మనకి ఎనర్జీ లాస్ అవుతుంది అనమాట. సో మిగతా 30-40% మనకి ఎఫిషియెంట్గా యూజ్ అవుతుంది. దానివల్లనే మనకి ఈ మైలేజ్ అనేది తక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఎలక్ట్రికల్ వెహికల్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, సో ఎఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. బేసికలీ 80 to 90% ఎఫిషియన్సీ ఉంటుంది ఇంట్లో. సో ఇక్కడ ఏంటంటే మూవింగ్ పార్ట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి, డైరెక్ట్ మోటార్కి బ్యాటరీ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఫ్రిక్షన్ కూడా దాని మీద ఎక్కువ పడినప్పుడు ఏమవుతుందంటే ఎఫిషియన్సీ ఎక్కువ వస్తుంది. సో అందుకే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏంటంటే స్మూత్గా ఉంటాయి, ప్లస్ ఎఫిషియెంట్గా ఉంటాయి. బైక్స్లో, నార్మల్ బైక్స్లో 115 పెట్టి మనం లీటర్ పెట్రోల్ కొట్టించుకుంటే 60 kilometers మైలేజ్ వస్తుంది. అదే ఈవీ వెహికల్లో 80 rupees పెట్టి ఫుల్ ఛార్జ్ చేసినాం అనుకో, మనకి 150 రేంజ్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే చాలా ఎఫిషియన్సీ పెరుగుతున్నట్టే కదా. సో అట్లా ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఏంటంటే ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. దానిలో ఉన్న ఎనర్జీ ఏంటంటే మ్యాక్స్ 80 to 90% యూజ్ అవుతుంది. సో వేరే సింగిల్ వెహికల్స్లో అయితే ఈ మూవింగ్ పార్ట్స్ వల్ల, ఫ్రిక్షన్ వల్ల, ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే మ్యాక్సిమం ఎఫిషియన్సీ, ఎనర్జీ లాస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల పొల్యూషన్ కూడా ఎక్కువ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ వెహికల్ ఇంకా పెట్రోల్ వెహికల్ గురించి తెలుసుకున్నాం, డిఫరెన్సెస్ అంటే అవి ఎట్లా వర్క్ అవుతాయి, ఆ రెండు అసలు
ఆ రెండింటికి డిఫరెన్స్ ఏముందనే తెలుసుకున్నాం మనం. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్లో మనకి ఒకటే టైప్ ఉండదు, 3 టైప్స్ ఉన్నాయి ఎలక్ట్రిక్ వెహికల్స్లో. సో 3 ఎలక్ట్రిక్ టైప్స్ ఏంటంటే, ఫస్ట్ మనకి బిఈవి. అంటే బిఈవి అంటే బ్యాటరీ ఎలక్ట్రికల్ వెహికల్. సో ఈ బ్యాటరీ ఎలక్ట్రికల్ వెహికల్ ఏంటంటే మొత్తం ఎలక్ట్రిసిటీ పైన రన్ అవుతుంది. కంప్లీట్ ఎలక్ట్రిసిటీ, పెట్రోల్ ఉండదు, ఏముండదు, మనం ఛార్జింగ్ చేసుకొని రన్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు వీటికి మనం బిఈవి టైప్ వెహికల్స్ చూసుకుంటే, ఇప్పుడు టాటా నెక్సాన్ ఉంది ఎలక్ట్రికల్ కార్, మీ అందరికీ తెలిసిందే, అది ఎంత హిట్ అయింది మోడల్, అది చాలా నడుస్తుంది, చాలా కనిపిస్తున్నాయి, అదొకటి. మళ్ళీ ఓలా, ఏతర్ స్కూటీస్ ఉన్నాయి, ఇవి కూడా కంప్లీట్ ఎలక్ట్రిక్ కాబట్టి. సో ఇవి బ్యాటరీ ఎలక్ట్రికల్ వెహికల్స్ బిఈవి. సో నెక్స్ట్ వచ్చేసి హెచ్ఈవి అంటే హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్. సో హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్ ఏముంటదంటే, పెట్రోల్ ఇంకా ఎలక్ట్రిసిటీ రెండింటిపైన రన్ అవుతుంది. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు మీరు బండి ఒక కారు నడుపుతున్నారు, హెచ్ఈవి వెహికల్ నడుపుతున్నారు, అవుతుందంటే రన్నింగ్ లోనే మీకు ఛార్జ్ అవుతుంటది, బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. రన్నింగ్ లోనే బ్యాటరీ ఛార్జ్ అయ్యి ఏమవుతుందంటే, ఆ పెట్రోల్ నుంచి వచ్చే మైలేజ్ ని కొంచెం పెంచుతుంది, ఎక్స్ట్రా కిలోమీటర్స్, కొంచెం ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది. అది సో ఎక్స్టర్నల్ మనకి ఛార్జింగ్ చేసేది ఏమి ఉండదు, అట్లా ఉండదు. సో ఈ హెచ్ఈవిలో ఏంటంటే మనకి ఎక్స్టర్నల్ ఛార్జింగ్ చేసుకునే ఆప్షన్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి పిహెచ్ఈవి అంటే ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్. దీనికి తేడా ఏంటంటే, రెండు ఎలక్ట్రిసిటీ ఇంకా పెట్రోల్ పైన రన్ అవుతాయి. కాకపోతే దీనికి ఎట్లా అంటే ఆప్షన్, మీకు కంప్లీట్ గా ఎలక్ట్రిక్ పైన నడపాలంటే నడపొచ్చు, లేకపోతే కంప్లీట్ పెట్రోల్ పైన నడపాలంటే నడపొచ్చు, రెండు స్విచ్ చేసుకోవచ్చు. ప్లస్ దీనికి ఇంకో ఆప్షన్ ఏముందంటే, ప్లగ్ ఇన్ మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు, ఎక్స్టర్నల్ గా మనం చార్జర్ పెట్టి ప్లగ్ ఇన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి బయట ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి కార్స్ కి కానీ స్కూటీస్ కానీ, సో ఆ చార్జర్ మనం ప్లగ్ ఇన్ చేసుకొని మన వెహికల్ ఛార్జ్ చేసుకోవచ్చు. సో అట్లా ఇవి మనకి టైప్స్ ఆఫ్ ఈవీస్ అన్నమాట. 3 టైప్స్ ఆఫ్ ఈవీస్. ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే, 3 టైప్స్ ఆఫ్ ఈవీస్ ఉన్నాయి కానీ రిపేర్ వచ్చింది అనుకో, మనం నార్మల్ మెకానిక్ దగ్గరకు పోతాం మరి, లేదంటే ఎలక్ట్రికల్ మెకానిక్ దగ్గరకు పోతాం? హైబ్రిడ్ మెకానిక్ దగ్గరికి పోవాలి. హైబ్రిడ్ అంటే ఇప్పుడు వాడు మరి డబ్బులు చాలా దగ్గరగా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు మంచిగా చేస్తారు, అంటే దేనికి ప్రాబ్లం ఉందో అది చేస్తారు. ఇంకా కొంతమంది కొంచెం హుషారు లెక్కలు చేస్తారు. పెట్రోల్ పార్ట్ కి ప్రాబ్లం ఉంది అనుకో, దానికి చేయకుండా మొత్తం ప్రాబ్లం ఉంది, ఎలక్ట్రిక్ మోటార్ కూడా ప్రాబ్లం ఉంది, అది రిపేర్ అని ఎక్స్ట్రా దొబ్బుతారు. అట్లాంటప్పుడు మనకి ఏమైతే బొక్క పడుతుంది. ఇంకా ఎందుకు ఇన్ని వేరియంట్స్, ఎందుకు 4 పాటలు 4 పయ్యలతో అయిపోయేదాన్ని ఇంత కాంప్లికేట్ చేయడం ఎందుకు? నిజంగా కరెక్ట్, నిజంగా ఇది. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక సిచ్యువేషన్ వచ్చింది, హైవే మీద ఉన్నాం, మిడ్ హైవే 2 సిటీస్ మధ్యలో ఉన్నాం, ఎట్లాంటి హెల్ప్ అందరి ప్లేస్ లో ఉన్నాం. ఒక చిన్న పార్ట్ వల్ల మొత్తం కారే ఆగిపోయింది అనుకో, మనం ఏం చేస్తాం? ఇంకా అట్లాంటి సిచ్యువేషన్ ప్రాబ్లం ఎట్లా సార్ట్ అవుట్ చేస్తాం? ఇప్పుడు కంప్లీట్ ఒక నార్మల్ గా మనకి రోడ్డు మీద అయితే ఈజీగా దొరకడు కదా, అంత ఈజీగా హైబ్రిడ్ మెకానిక్ అయితే దొరకడు. దొరికితే నార్మల్ రెగ్యులర్ మెకానిక్ దొరుకుతాడు, వాడు వచ్చి రిజాల్వ్ చేయాలన్నా చైనింగ్ రాదు. ఇంకా అప్పుడు అయితే అది క్రిటికల్ సిచ్యువేషన్, సపోర్ట్ అందకపోతే క్రిటికల్ సిచ్యువేషన్ అవుతుంది. కాకపోతే మనకి హైబ్రిడ్ వెహికల్స్ వల్ల ఏంటంటే, మనకి డిస్టెన్స్ ఎక్కువ కవర్ అవుతుంది, ప్లస్ మనకి కాస్ట్ ఆఫ్ ఈ పెట్రోల్ ఇవి తక్కువ అవుతుంది. మనకి మరి అంత పెట్రోల్ పైన ఎక్కువ స్పెండ్ చేసే అవసరం ఉండదు, ఎందుకంటే నువ్వు స్విచ్ చేసుకోవచ్చు, పెట్రోల్ అయిపోతే ఎలక్ట్రిసిటీ అయిపోతే పెట్రోల్ పైన. సో ఇట్లా కొంచెం కాంప్లికేటెడే ఉంది కానీ బాగుంది, ఏదో బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. ఇప్పుడైతే మనము టైప్స్ చూసినాం, అంటే ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం 3 తెలుసు. అసలు ఎలక్ట్రిక్ వెహికల్స్ 3 టైప్స్ ఎందుకు ఉన్నాయి అంటే, వీటి వల్ల అసలు అడ్వాంటేజెస్ ఏముంటాయి? 3 టైప్స్ తీసేంత అడ్వాంటేజెస్ ఏమున్నాయి అసలు? ఏమున్నాయి ఇప్పుడు ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఈవీ వెహికల్స్ తీయాల్సినంత అవసరం ఏముందంటే, ఫస్ట్ మనకి పెట్రోల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి, మెయిన్ అదే రీజన్. ఎందుకంటే ఊకుండకుండా ఎవడో ఒకటి మీద బాంబు వేసింది అనుకో, మనకి మళ్ళా బగ్గు అంటే పెట్రోల్ ప్రైస్ 4 years కింద నాకు తెలిసినంత వరకు, నాకు గుర్తున్నంత వరకు 80 రూపీస్ 85 రూపీస్ ఉండే లీటర్. 80 నుంచి డైరెక్ట్ ఎప్పుడు 110 కు మారిందో తెలియదు కానీ అప్పటి నుంచి కాన్స్టెంట్ ఉంది. మళ్ళీ ఇప్పుడు 179 అయింది లీటర్, 115 కూడా కాదు, సారీ ఇందాక మిస్టేక్ అయింది, 179 లీటర్. సో ఇలా రేట్లు పెరుగుకుంటూ పోతుంటే రేపు 200 అయినా ఆ మేముంటుంది చూడు ఒకటి, పెట్రోల్ రేట్ ఎంత అయినా సరే నేను ఎప్పుడు 100 అంటున్నాడు, నేను ఎప్పుడన్నా 100 కొట్టిస్తాను. ఇప్పుడు పెట్రోల్ రేటు బాగా పెరిగినారా? ఎంత పెరుగుతుందిరా? నేను ప్రతిసారి 100 కొట్టిస్తాను. 100 కొట్టిస్తాడు. అట్లాంటి వాళ్ళు ఉన్న రోజులు ఏం ప్రాబ్లం ఉండదు, కానీ 200 అట్లా అయిందంటే అప్పుడు ప్రాబ్లం అవుతుంది. అట్లా రైజింగ్ ఆఫ్ పెట్రోల్ ప్రైజెస్ ఇంపోర్ట్ చేసుకుంటాం, మన దగ్గర లేవు కాబట్టి. సో దానివల్ల మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏంటంటే హెల్పింగ్ హ్యాండ్లకు యూజ్ అవుతాయి బాగానే, కానీ కంప్లీట్ గా దాని మీద ఫ్యూచర్ అంటే మనం చెప్పలేము. సో ఇంకో రీజన్ కూడా ఏంటంటే పొల్యూషన్.
ఇప్పుడు ఈ మెట్రో సిటీస్లో ఏమవుతుందంటే, ఇప్పుడు మెట్రో సిటీస్ లైక్ ఢిల్లీ, బెంగళూరు, ఇంకా మద్రాస్, ఇవన్నిట్లో ఏమవుతుందంటే అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, పాపులేషన్ ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్గా ఈ ప్లేసెస్లలో. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు ఐసీ ఇంజన్స్ వాడిర్రు అనుకో, మనకి ఎమిషన్ ఎక్కువ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అయిపోతుంది, పొల్యూషన్ ఎక్కువ అయిపోతుంది, ఎయిర్ క్వాలిటీ తగ్గిపోతుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవి వాడడం వల్ల ఏమవుతుంది అంటే ఇవన్నీ కొంచెం తగ్గుతాయి ఛాన్సెస్. సో ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, మనకి కొంచెం ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఖర్చు తక్కువ అవుతుంది. మెయిన్ మిడిల్ క్లాస్ వాడు చూసేది ఏంటంటే ₹2 ఏడ తక్కువ వస్తుందంటే ఆడికే ఉరుకుతాడు. అది ఏ వస్తువు అయినా సరే ₹2, అరే ఆడ ₹100 ఉంది, ఇక్కడ 98 ఉందంటే ఆబ్వియస్గా ఆడికే పోతాడు, ఏం చూడడు. సో అట్లాంటి సిచ్యువేషన్ లో ఆబ్వియస్ గా ఇవి బూమ్ అవుతుంది, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇవి బూమ్ అవుతున్నప్పటి నుంచి మనకి ఇంకోటి ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కి జాబ్స్ వచ్చినాయి. ఇంతకుముందు ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అన్ని జాబ్స్ లేవు, ప్రతి ఒక్కడు కంప్యూటర్ ఇంజనీరింగ్ చేయాలి, ఐటీ సాఫ్ట్వేర్ అంటే అప్పుడు దేవునిలాగా చూస్తుండే కొన్ని ఫ్యామిలీస్ లో అయితే కళ్ళకు కట్టుకుంటుండే సంబంధాలు ఇవ్వాలంటే. సో ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఏమైందంటే అందరికి అదేంటంటే బ్యాలెన్స్ అవుతున్నట్టుంది, ఇది ఒక సైకిల్ లాగా. ఇప్పుడు అందరు ఎలక్ట్రికల్ తీసుకుంటారు, ఐటీ వాడిపోతుంది, ఎలక్ట్రికల్ బూమ్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రికల్ తీసుకుంటారు. సో వాళ్ళకు కూడా జాబ్ ఆపర్చునిటీస్ మంచిగా ఉంటాయి. సో అడ్వాంటేజెస్ ఏంటంటే పొల్యూషన్ తగ్గుతుంది, కొత్త జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, లో రన్నింగ్ కాస్ట్, మనం వేరే కంట్రీ నుంచి ఆయిల్స్ ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకోవడం తక్కువ అవుతుంది. సో దానివల్ల ఏమైతుందంటే మనకి ట్యాక్సెస్ కూడా తక్కువ అవుతాయి, మన ఎకనామీ పెరుగుతుంది. ఆబ్వియస్ గా మెయిన్ బయట ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి పెట్రోల్ ప్రైసెస్ ఇవికి షిఫ్ట్ అయితే ఏముంది, ఎఫిషియన్సీ ఎక్కువ వస్తుంది, పైసలు ఖర్చు అవుతుంది. ఖర్చు అయ్యేది ఏదో 100% యూజ్ అయ్యే దగ్గర పెడితే కరెక్ట్ మంచిది కదా, అంతే. సో ఇప్పుడు మీరు కూడా ఒకవేళ మీ దగ్గర ఏవీ వెహికల్స్ ఉంటే అవే ప్రిఫర్ చేయండి మాక్సిమం దగ్గర డిస్టెన్సెస్కి, ఎందుకంటే దానివల్ల పొల్యూషన్ తగ్గుతుంది, బెనిఫిట్స్ ఉన్నాయి ఈవీస్ వల్ల మాక్సిమం. సో ఎక్కువ మీరు కూడా అదే ప్రిఫర్ చేయండి. సో ఇప్పుడు మనం అడ్వాంటేజెస్ తెలుసుకున్నాం. ఇప్పుడు దేనికన్నా మనకు అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఈవీకి డిసడ్వాంటేజెస్ ఏముంటాయి? ఇప్పుడు ఫస్ట్ మనకి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే, ఇప్పుడు మనకి సిటీస్ లో అయితే చాలా ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి, విలేజెస్ లో అట్లా ఉండదు. ఎందుకంటే ఆడ హైవేస్ మీద వెళ్తే మనకి కొంచెం ఫెసిలిటీస్ అట్లా ఉండవు ఛార్జింగ్. సో ఇలాంటి ప్లేస్ లో కొంచెం దూరం పోవాలంటే మనకు భయం అయితే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. మనము లిమిటెడ్ డిస్టెన్స్ వరకే పోగలుగుతాం, అక్కడ ఒక లిమిటేషన్ ఉంది, ఇది ఒక డిసడ్వాంటేజ్ అన్నట్టు. అది ఇదొక డిసడ్వాంటేజ్. తర్వాత ఏంటంటే మనకి ఛార్జింగ్ టైం. ఇప్పుడు పెట్రోల్ వెహికల్స్ కి చూసుకుంటే మనకి 5-10 minutes లో ట్యాంక్ ఫుల్ చేస్తాడు, కానీ ఛార్జింగ్ ఈవీ వెహికల్స్ అట్లా కావు. ఈవీ వెహికల్స్ ఎట్లయితే ఇప్పుడు కొన్ని కంపెనీస్ కి హైపర్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ ఈ ఓలా ఇతరుకు ఉన్నాయి కదా, అక్కడ పెట్టుకుంటే మనకి హాఫ్ టైం తక్కువ అవుతుంది. 6 hours లో అయితే 3 hours లో ఛార్జింగ్ అయిపోతుంది మనకి. సో మనకి కొంచెం ఈ ఛార్జింగ్ టైం అనేది కొంచెం ఒక డిసడ్వాంటేజ్. ఇప్పుడు చూసుకుంటే అది కూడా వస్తుంది కదా, 25 kWh ఛార్జింగ్, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది కదా. సో నాకు తెలిసి 60 minutes ఏమనుకుంటా ఛార్జింగ్ టైం 0 to 80. కానీ ఇంకా మనం వెయిట్ చేయాల్సిందే, చూసుకుంటే చాలా ఎక్కువ టైం ఇది. ఇది డిసడ్వాంటేజ్ లాగా, ఇది కంప్లీట్ డిసడ్వాంటేజ్ అని అనలేము, బట్ డిసడ్వాంటేజ్ ఛాలెంజ్ లాంటిదే. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ మనం పెట్రోల్ వెహికల్ వెళ్ళినా గానీ ట్యాంక్ ఫుల్ చేసుకుంటాం. ఇప్పుడు సరే ఫర్ సపోజ్ సినారీ తీసుకున్నాం, 600 kilometers పోయింది ఉంది అనుకో, ట్యాంక్ ఫుల్ చేపిస్తే ఒక 300 to 400 kilometers వస్తుంది మనకు వెహికల్. పెట్రోల్ వెహికల్ నాన్ స్టాప్ 400 kilometers పోవాలంటే ఒక 10 to 12 hours టైం పడుతుంది. 10 to 12 hours లో మనం ఒక గంట సేపు రెస్ట్ తీసుకోలేము, తినడానికి, ఛాయ్కి, కొంచెం ఫ్రెష్ గానికి. అదేదో ఈవీ వెహికల్ వెళ్ళినాం అనుకో, ఛార్జింగ్ అయిపోయేంత వరకు వెళ్ళి ఛార్జింగ్ స్టేషన్ కి రీచ్ కాగానే ఛార్జింగ్ పెట్టి మనం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. వరకు మనం తినడము, కొంచెం రెస్ట్ తీసుకోవడము, చిల్ కావడం చేయొచ్చు, మనం కూడా రిఫ్రెష్ అవ్వచ్చు, రిఫ్రెష్ కావచ్చు. సో మనం అక్కడ ఒక వే ఫైండ్ అవుట్ చేయొచ్చు. డిసడ్వాంటేజ్ అనలేము, బట్ ఛాలెంజ్ ఇది కూడా, ఎందుకంటే ప్రతి చోట ఛార్జింగ్ స్టేషన్స్ ఉండవు కాబట్టి. ఏదన్నా పాజిటివ్ గా తీసుకుంటే అంత మంచిగానే ఉంటుంది, కానీ ఉల్ల పెట్టాలంటే ఇది ఒకటి ఉంది పాయింట్. సో నాకు ఛాలెంజెస్ అంటే ఈవీ గురించి నాకు ఇవి వచ్చినాయి మైండ్ లో. మరి ఈవీ ఛాలెంజెస్ అంటే నువ్వేమనుకుంటున్నావు, ఏముంటాయి? నాకు ఈవీ ఛాలెంజెస్ అంటే ఫస్ట్ వచ్చేసి రేంజ్ యాంగ్జైటీ. అది కొత్త వర్డ్, ఈ మధ్య కొత్తగా వింటున్నాం. ఇది ఈవీ వెహికల్స్ వాడినప్పటి నుంచి ఈ వర్డ్ అందరికి మైండ్ లోకి వస్తుంది, రేంజ్ యాంగ్జైటీ. ఎందుకంటే అక్కడ చూపించేది ఒక రేంజ్ ఉంటుంది, మనకి రియల్ లైఫ్ లోకి వచ్చేసరికి అది ఒక రేంజ్ అవుతుంది. అది ఒక 200 చూపించింది అనుకో, మనం వాడుడికి తొక్కుడికి రప్ప అదొక 150 అట్లా వస్తుంది. ఈ రేంజ్ కూడా ఎట్లా చెప్తారంటే, మనకి ఈ ఐడిసి రేంజ్ 200 అని ఉంది అనుకో, అది వెహికల్ ఒక వెయిట్
అది వెళ్ళే స్పీడ్, అది వాడే మూమెంట్, రఫ్ మూమెంట్ కానీ స్మూత్ మూమెంట్ ఇవన్నీ చూసుకొని క్యాలిక్యులేట్ చేసి మనకి అది రేంజ్ ఇస్తుంది. నీకున్న బ్యాటరీ పర్సెంటేజ్కి ఇంత రేంజ్ వస్తుందా బాబు అని. సో మనకి ఎఫిషియన్సీ తక్కువ అయిపోతుంది. సో అదొకటి కన్సిడర్ చేసుకోవాలి. రేంజ్ యాంగ్జైటీ ఏంటంటే అక్కడ చూపించిన రేంజ్ 200 చూపిస్తే మనకి రియల్ టైంకి వచ్చేసరికి 180, 160 అట్లా వస్తుంది. ఒకటి చూసుకోవాలి మనం. అదొకటి రేంజ్ యాంగ్జైటీ, అదొకటి లిమిటేషన్, అదొక లిమిటేషన్, చాలా పెద్ద డిసడ్వాంటేజ్. ఇంపార్టెంట్ కూడా, బాగా జాగ్రత్తగా వినండి. మనకి నార్మల్ వెహికల్స్ లో అయితే ఏ పార్ట్ అయినా రిప్లేస్ చేస్తే మనకి మెయిన్ పార్ట్ ఇంజన్ కి ప్రాబ్లం వస్తే తప్ప అంత ఎక్కువ ఖర్చు కాదు మనకి నార్మల్ వెహికల్స్ లో. ఇప్పుడు ఈవీ వెహికల్స్ లో వచ్చేసి మనకి మెయిన్ పార్టే బ్యాటరీ. అది ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద వెహికల్ కాస్ట్ ఉంటుంది. లైక్ ఇప్పుడు ఒక 10 లక్షల కార్ ఉంది అనుకో, మీ 40% అంటే ఒక 4 to 5 lakhs వరకు బ్యాటరీ కాస్టే ఉంటుంది. సో బ్యాటరీ ఏమన్నా ట్రబుల్ వచ్చి రిప్లేస్ చేయాల్సి వచ్చింది అనుకో, ఆల్మోస్ట్ మనం ఇంకొక కార్ సగం పైసలు పెట్టి కొన్నట్టే అవుతుంది. సో అదొకటి చూసుకోవాలి. బ్యాటరీ రిప్లేస్మెంట్ చేయడానికి వచ్చినప్పుడు ఏంటంటే మనకు మెయిన్ ఇన్సూరెన్స్ అంటే హెల్ప్ఫుల్ అవుతుంది, బట్ లేకపోతే మాత్రం 40% ఆఫ్ కాస్ట్ అదొకటి చూసుకోవాలి. కానీ నవడేస్ ఏమైతుందంటే మాక్సిమం అన్ని కంపెనీస్ బ్యాటరీ మీద లైఫ్ టైం వారంటీ ఇస్తున్నాయి. సో టెక్నాలజీ ఎవాల్వ్ అవుతుంది డే బై డే కాబట్టి లైఫ్ టైం వారంటీస్ ఇస్తున్నాయి. బ్యాటరీస్ కూడా అండర్ వాటర్ ఎట్లాంటి టెరైన్స్ కన్నా లాగా ఉంటున్నాయి, ఆల్ టెరైన్స్ కి కంపాటబుల్ అయ్యేటట్టు బ్యాటరీస్ తయారు చేస్తున్నారు. లైఫ్ టైం వారంటీ అంటే లైఫ్ టైం కూడా కాదు, వెహికల్ వారంటీ లైక్ 15 years. ఒక ఏ వెహికల్ అయినా 15 years రన్ అవ్వచ్చు రోడ్స్ మీద. సో 15 years అంటే లోపు లైఫ్ టైం వారంటీ ఇస్తున్నారు. అది కూడా ఎట్లా ఇస్తున్నారు అంటే 80% కంటే తక్కువ డిగ్రేడ్ అయితే. లైక్ అదొక డిసడ్వాంటేజ్ అవుతుంది అనమాట బ్యాటరీ వెహికల్స్ లో. మెయిన్ డిసడ్వాంటేజ్ బ్యాటరీ రీప్లేస్ చేయడం పెద్ద డిసడ్వాంటేజ్. అంటే నాకు డైలాగ్ గుర్తొస్తుంది, గ్రహాలు సో ఇప్పుడు మనం ఈవీ అంటే ఏందో తెలుసుకున్నాం, ఈవీ ఎట్లా వర్క్ అవుతుంది, మనకి అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏంది అన్ని తెలుసుకున్నాం. సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నాకు ఇప్పుడు ఫ్యూచర్ ఎట్లుంటది అనిపించింది అంటే, ఈవీ ఫ్యూచర్ చాలా ప్రామిసింగ్ ఉంది. ఎందుకంటే డిమాండ్ చాలా పెరుగుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు మనము ఛాలెంజ్ అనుకున్నాం అంటే ఛార్జింగ్ టైం చాలా ఎక్కువ అవుతుంది, కానీ ఇప్పుడు టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది. టెక్నాలజీ ఇంప్రూవ్ అయితే ఏమవుతుంది అంటే ఫాస్టర్ ఛార్జింగ్ స్పీడ్ పెరుగుతుంది, ఛార్జింగ్ స్పీడ్ చాలా పెరుగుతుంది. మొన్న ఇప్పుడు BYD కంపెనీ తెలుసు మనకి, ఛార్జింగ్ వెహికల్ మస్తు మంది వాడుతున్నారు. మొన్న BYD కంపెనీ నేను వీడియో చూసిన దాన్ని ఏంటంటే 30 minutes 40 minutes లో ఫుల్ ఛార్జ్ కార్, ఫుల్ 0 to 100. అంత టెక్నాలజీ, అంత స్పీడ్ పెరిగింది, అంత టెక్నాలజీ పెరిగింది ఆ కంపెనీ వాళ్ళది. ఛార్జింగ్ టైం తక్కువ అయిపోతుంది, ఛార్జింగ్ స్పీడ్ ఎక్కువ అవుతుంది. అట్లా దాని వల్ల మన ఎఫెక్ట్స్ అయితే అంటావు బ్యాటరీ మీద అట్లా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి టెక్నాలజీ తగ్గట్టు మనం పార్ట్స్ కూడా తయారు చేస్తారు. అట్లా ఉండరు, అట్లా చేయరు. ఎందుకంటే బ్యాటరీకి సడన్ గా ఛార్జింగ్ ఒకటేసారి దిగితే బ్యాటరీ ఖరాబ్ అవుతుంది ఆటోమేటిక్ గా. ఏ కంపెనీ కూడా రికమెండ్ చేయదు అనుకుంటా నాకు తెలిసి. ఏంటంటే ప్రతిసారి ఫాస్ట్ ఛార్జింగ్ వాడమని, అన్లెస్ అంటే మనకి నెసెసరీ ఉంటేనే, అవసరం ఉంటేనే ఫాస్ట్ ఛార్జింగ్ అట్లాంటివి వాడితే బెటర్. నార్మల్ టైంలో రెగ్యులర్ ఛార్జింగ్ పడితేనే బెటర్, బ్యాటరీ లైఫ్ ఎక్కువ రోజులు రావాలంటే. అట్లా ఛార్జింగ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈవీస్ ఏంటంటే మనకి ఎలక్ట్రిక్ బస్సెస్ ఎక్కువ వస్తున్నాయి, ఫ్యూచర్ లింక్ ఎక్కువ వస్తాయి. ఆల్రెడీ మనం బయట చూస్తూనే ఉన్నాం, చాలా మనకి ఎలక్ట్రిక్ బస్సెస్ వాడుతున్నారు. మన గవర్నమెంట్ కూడా చాలా ఎలక్ట్రిక్ బస్సెస్ వచ్చినాయి. బస్సెస్ లో కూడా కొట్టుకుంటూ రావడం సీట్ కోసం, ఫ్రీ సీట్ కోసం. ఇవన్నీ చూసుకుంటే అసలు ఈవీ ఫ్యూచర్ చాలా మంచిగా ఉంది మన ఇండియాలో. ప్లస్ మనకి గవర్నమెంట్ కూడా ఏదో స్కీమ్ ఛార్జింగ్ స్టేషన్స్ ఎవరైనా పెట్టొచ్చని ఎంకరేజ్ చేస్తున్నారు. సబ్సిడీ కూడా ఇస్తుంది 80 to 100%. సో ఆ స్కీమ్ ఒక ప్లాన్ మెయిన్ గోల్ ఏంటంటే ఇండియాలో 2000 ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచే వరకు, అంటే ఇంకో 2 years లో. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ చూస్తుంటే మనం అవుతున్నాయి కదా, అట్లా అన్ని వెహికల్స్ కి మనం ఛార్జింగ్ కావాలంటే మనకి స్టేషన్స్ ఉండాలి. ఎన్ని ఛార్జింగ్ స్టేషన్స్ పెంచినా గానీ మన ఈ బ్యాటరీ రీసైకిల్ అయింది అనుకో, బ్యాటరీ ఆటోమేటిక్గా మనకి వెహికల్ కాస్ట్ కూడా తగ్గుతుండొచ్చు ఫ్యూచర్లో. ఎందుకంటే ఇప్పుడు మాక్సిమం మార్కెట్లో ఈవీసీ వచ్చేసినాయి అనుకో అన్ని, ఆబ్వియస్గా ఈవీ మార్కెట్ కూడా రేటు అంత హై స్టాండర్డ్ లాగా ఉండకుండా అన్ని ఫ్యామిలీస్కి అవైలబుల్గా ఉండేటట్టు ఉంటుండొచ్చు. రిపేర్ కూడా ఇప్పుడు ఆబ్వియస్గా మార్కెట్ పెరిగిందంటే దానికి రిపేర్స్ చేసే వాళ్ళు కూడా పెరుగుతారు, అన్నీ పెరుగుతాయి. సో ఆ ఆస్పెక్ట్లో, ఈవీ ఆస్పెక్ట్స్లో మనకి అన్నీ పెరుగుతాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, పార్ట్స్ అవైలబిలిటీ పెరుగుతుంది, మనకి రిపేర్ అండ్ కాస్ట్ కూడా తగ్గుతుంది, కొనే కాస్ట్ కూడా తగ్గుతుంది. ఆబ్వియస్గా గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది ఒక సైడ్ నుంచి, ఇంకో సైడ్ నుంచి ఇవి కూడా తగ్గితే ఆబ్వియస్గా ఈవీ మీద అందరు రిలయబుల్ అవ్వే ఛాన్స్ ఉంటుంది. స్టార్టింగ్ లో ఎట్లా ఉండే ఈవీ పార్ట్స్ దొరకడం కానీ, మెకానిక్స్ దొరకడం కానీ కొంచెం కష్టం ఉండే, ఆ టెక్నాలజీ వీళ్ళకి తెలియదు కాబట్టి. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని రెవల్యూషన్ అవుతున్నాయి కాబట్టి మనకి ఈవీ స్మూత్ ఉంటుంది, చాలా మెయింటైన్ చేయడానికి తక్కువ కాస్ట్ ఉంటుంది. ప్లస్ మనకి ఎన్విరాన్మెంట్ కూడా ఫ్రెండ్లీ. ఏమి ఈవీ వెహికల్ నుంచి మనకి హార్మ్ఫుల్ గ్యాసెస్ ఏం రిలీజ్ చేయదు, అది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అది. సో నేనైతే
ఇవి ఫ్యూచర్లో కూడా కొనడానికి కన్సిడర్ చేస్తాను. మరి నువ్వు చేస్తావా కన్సిడరేషన్? నువ్వేమనుకుంటున్నావు, నువ్వు ఉంటావా ఫ్యూచర్లో? ఈవీయా? ఈవీకి నేను ఇప్పుడే అంతేనా, ఇప్పుడిప్పుడే ఎవాల్వ్ అవుతున్న టెక్నాలజీ కానీ అవుతుంది కాబట్టి ఇంకొన్ని కొంచెం చిన్న చిన్న నాకు తెలిసినంత వరకు మైనర్, ఎక్కువ మేజర్ ప్రాబ్లమ్స్ కాదు, మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రేంజెస్ కూడా కొంచెం కన్సిడరబుల్గానే ఉన్నాయి, అంత ఎక్కువ లేవు. సో ఈవీకి ఇప్పుడు నేను తీసుకోవడం అంటే కొంచెం టైం ఇస్తాను, ఇంకొక 2-3 ఇయర్స్ టైం ఇచ్చినాక అప్పుడు ఆలోచిస్తా ఈవీ తీసుకోవాలంతా. ఎందుకంటే నేను బేసిక్గా సో మ్యాక్సిమం పెట్రోల్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే చెప్పలేము, పోయిన ప్లేస్లో మనకి కరెక్ట్ టెక్నీషియన్ దొరకకపోవచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ఇంప్రూవ్ కావాలి. సో ఇంకా ఉన్నాయి, కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అవన్నీ కంప్లీట్గా రిజాల్వ్ అయ్యి పర్ఫెక్ట్ అని కాదు, లైక్ 80-90% ఎఫిషియెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఇవి కన్సిడర్ చేస్తాను. ప్రెసిడెంట్ అయితే ఈ సిటీ వరకు మాత్రం ఇవి కన్సిడర్ చేస్తాను, ఎందుకంటే చాలా పైసలు మిగిలిస్తాయి. ఆ పైన పెరిగినాక రియల్ యూసేజ్ వాడుతున్నాక డే టు లైఫ్ కొత్త ఛాలెంజెస్ ఏమైనా వస్తాయా అవన్నీ కూడా అబ్జర్వ్ చేసి తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఇప్పుడే ఆల్రెడీ ఒక వెహికల్ ఉన్నప్పుడు ఇంకో వెహికల్ తీసుకొని దండగా అంతే పైసలు ఒక్కనే. అయితే నువ్వు ఇప్పుడు కొంచెం ఫ్యూచర్ వరకు వెయిట్ చేస్తా అంటున్నావు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అయ్యే వరకు. మరి ఆ టైం వరకు ఇప్పుడు ఒక 20-40 వరకు తీసుకుందాం, ఒక 15 ఇయర్స్ లేకపోతే ఒక 10 ఇయర్స్ తీసుకుందాం, 20-35 అనుకో. 10 ఇయర్స్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఎలక్ట్రిక్స్ వెహికల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అయినప్పుడు మరి పెట్రోల్ వెహికల్స్ డిసపియర్ అవుతాయి ఒక 50-60%. అంటే ఇప్పుడు ఉన్న రన్నింగ్స్ దానికంటే సగం డిసపియర్ అయితే అంటే సిచ్యువేషన్ చూస్తుంటే అట్లనే ఉంది. మాక్సిమం అసలు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరో ఒకటి దగ్గర ఉంటుండే 2-3 ఇయర్స్ బ్యాక్. అవును, ఇప్పుడు చూస్తే మాక్సిమం రోడ్డు మీద ఏం కనిపిస్తున్నాయి, మొత్తం డెలివరీ చేసేటోళ్ళు ఎలక్ట్రికల్ వెహికల్ యూజ్ చేస్తారు. ఏ ర్యాపిడో, ఓలా, యూబర్ వాళ్ళు అంతా ఎలక్ట్రికల్సే చూస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా బస్సెస్ ఎలక్ట్రిక్స్, క్యాబ్స్ మాక్సిమం ఎలక్ట్రికే యూస్ అవుతున్నాయి. మాక్సిమం అన్ని ఎలక్ట్రిక్ అవుతున్నాయి కదా. సో దాన్ని బట్టి మనకి ఏమైతుందంటే ఎలక్ట్రిక్ వెహికల్ పర్చేసింగ్ పెరుగుతుంది, సో ఆబ్వియస్ గా నార్మల్ వెహికల్స్ పర్చేసింగ్ తగ్గుతుంది. అదే సో 20-40 వరకు అంటే లాంగ్ టైం గ్యాపే కాబట్టి మాక్సిమం ఛాన్స్ ఉంది నార్మల్ వెహికల్స్ డిసపియర్ అవ్వడానికి. కంప్లీట్ డిసపియర్ అవుతాయని కాదు, ఉంటాయి కానీ తక్కువ రన్నింగ్ తక్కువ అయిపోతాయి. ఉన్నా కూడా ఏమైతుంది అంటే షెడ్లల్లో, ఇంట్లో ముంగట్లా అట్లా ఉండిపోతాయి, అందరు మెమరీస్ లాగా ఉండిపోతాయి. సో అప్పుడు ఏమైతుంది అంటే ఎక్కువ వాడడం తగ్గిపోతుంది, ఎందుకంటే ఫ్యూల్ ప్రైజెస్ పెరుగుతాయి. అంటే ఇట్లానే ఎలక్ట్రిసిటీ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఎట్లాగో అందరికి ఉంటది, దానికి తోడు 4 సోలార్ ప్యానెల్స్ పెట్టించుకోరు అనుకో బిల్డింగ్ మీద, ఆబ్వియస్ గా ఫ్రీ ఎనర్జీ కాబట్టి అందరు అదే యూజ్ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ సోలార్ ఇన్స్టాల్ చేయడానికి కూడా సబ్సిడీ ఇస్తుంది 50% గవర్నమెంట్ మనకి. 50% ఇస్తుంది, అది కూడా 50% ఇస్తుంది. ఎలిజిబుల్ ఉంటే మనకు 50% ఇస్తుంది కిలోవాట్ బట్టి. రిన్యూవబుల్ ఎనర్జీ మీద డిపెండ్ అయితే, మనం సోలార్ ఎనర్జీ మీద డిపెండ్ అయితే మనకి ఈవీ అనేది ఆబ్వియస్ గా నార్మల్ వెహికల్స్ అనేది కనిపించడం తగ్గుతుంది. ఎందుకంటే ఒకప్పుడు రోడ్ మీదకి వస్తే ఈవీ వెహికల్స్ 2-3 దగ్గర ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈవీ కనిపిస్తుంది. డిఫరెంట్ మోడల్స్, కొన్ని మోడల్స్ ఎట్లున్నాయి అంటే రోడ్ మీద కనిపించేదాకా తెలుస్తున్నాయి ఇవి కూడా ఉన్నాయా ఈవీలో అని. చాలా మందికి అన్రికగ్నైజ్డ్ బ్రాండ్స్ ఎక్కువ ఉన్నాయి. 40 వరకు అంటే లాంగ్ గ్యాపే కాబట్టి నేను అనుకుంటున్నాను ఇంజన్ వెహికల్స్ మాత్రం తక్కువ అయిపోతాయి, ఆబ్వియస్ గా తక్కువ అయిపోతాయి. కానీ గవర్నమెంట్ ఇంకా ప్రజలను ఎంకరేజ్ చేస్తుంది, ఈ వెహికల్స్ కొనండి, ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టండి. ఇప్పుడు చెప్పిన 80 మనకి 100% సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు మీరు ఒకవేళ దానికి అప్లై చేసి మీ లక్ ఉంటే 100% సబ్సిడీ వచ్చింది అనుకో, మీకు మంచిగా మీ పేరు పైన ఛార్జింగ్ స్టేషన్ ఉంటుంది. దానికి వచ్చిన డబ్బులన్నీ ఛార్జింగ్ పెట్టుకున్న వాళ్ళు డబ్బులు ఎట్లా కడతారు. మళ్ళీ దానికి సోలార్ ప్యానెల్స్ ఉంటాయి. మీరు ఎండ్ ఉన్నంతసేపు మీకు కరెంట్ మెయింటెనెన్స్ ఉండదు, అసలు పవర్ ఎలక్ట్రిసిటీ మెయింటెనెన్స్ అవసరం ఉండదు. ఇవన్నీ చూసుకుంటే 20-40 వరకు అయితే పెట్రోల్ వెహికల్స్ ఉంటాయి, కానీ కంప్లీట్ గా అంటే ఈ రోజు వాడేంత అప్పుడు వాడతారు అనేది కొంచెం ఈ రోజు ఉన్నంత ఒక 20-30% కనిపిస్తాయి నాకు. ఎందుకంటే ఇప్పుడు చిన్న వార్ అయితేనే మనకి పెట్రోల్ షార్టేజ్, గ్యాస్ షార్టేజ్ అవుతుంది. ఇట్లాంటి సినారియోస్ ఫ్యూచర్ లో కూడా అవుతాయి. పెట్రోల్ షార్టేజ్ అయినప్పుడు ఒక ఫన్నీ సినారియో, అందరూ పెట్రోల్ బంక్ లో మీద లైన్లు కడుతుంటే మొత్తం కిలోమీటర్ లైన్లు ఉంటున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్ ఉన్న వాళ్ళు తీసుకుపోయి ఆడ పెట్టి డాన్సులు వేసి రీల్ చూసిన వాడు అందరినీ కావాలని కారం వేస్తే ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుని ఆ లైన్లో ఉన్న వాళ్ళు అందరి ముందు పోయి పాటలు పెట్టుకుంటా, అరుసుకుంటా, అలా గెలుక్కుంటా పోయిండు. మళ్ళీ అట్లేదు మారైందనుకో కంప్లీట్ గా అది ఒక బెనిఫిట్ అని చెప్పలేదు. బట్ ఇవి ఉన్నందుకు అది ఒక ప్లస్ పాయింట్ అయింది. లైన్లు గంటలు కొట్టినందుకు నేను కూడా అది దాన్ని మస్తు ఇసుకపోయినా అట్లా. సో ఎలక్ట్రిక్ వెహికల్ ఉండాలి, దాంతో పాటు ఒక నార్మల్ వెహికల్ కూడా ఉండాలి. ఎప్పుడు ఏది యూజ్ అవుతుందో తెలియదు. సో బేసిక్ గా చూసుకుంటే మనకి 3 ways ఉన్నాయి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి. ఒకటి ఇప్పుడు మన కోల్ నుంచి జనరేట్ చేయొచ్చు,
ఇంకోటి హైడ్రో ఎలక్ట్రిసిటీ ఇది మన డ్యామ్స్ దగ్గర చేస్తారు. థర్డ్ వచ్చేసి పెద్ద పెద్ద ఫ్యాన్లు పెడతారు కదా, అవి సోలార్ ప్యానల్స్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారు. సోలార్ నుంచి అయితే అవి ఏంటంటే న్యాచురల్ రిన్యూవబుల్ సోర్సెస్ నుంచి పవర్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు మనం ఈవీ వాడడం కంప్లీట్లీ గ్రీన్ అని చెప్పాను. ఇంకా ఉంటే ఛాన్స్ ఉంటుంది అన్లెస్ అండ్ అంటిల్ ఈ 2 మెథడ్స్ యూజ్ చేస్తాయి. ఇప్పుడు బేకార్ ముచ్చట్లు పెడదాం. ఒకటి సో అయితే ఇప్పుడు నాకు ఫన్నీగా ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు అన్ని ఇవి అవుతున్నాయి కదా, అన్ని రెవల్యూషన్లో అన్ని ఇవి వాడుతున్నారు. కార్లు, బైసైకిల్, స్కేట్ బోర్డ్స్ కూడా ఇవి వచ్చినాయి, కొన్ని ట్రైన్స్ కూడా వస్తున్నాయి, ఎలక్ట్రిక్ ట్రైన్స్ కూడా వస్తున్నాయి కదా. అయితే నాకు ఒక చిన్న థాట్ ఏమొచ్చిందంటే, ఫన్నీ థాట్, అన్ని ఇవి అవుతున్నట్టు ప్లేన్ కూడా ఇవి ఎందుకు చేయొచ్చు? అది ఎట్లాగో వింగ్స్ మీద సోలార్ ప్యానెల్స్ బిల్ట్ లాగా చేసేసి మోటార్స్ పెట్టి ఇవి ప్లేన్స్ ఎందుకు నడపొద్దు? నడవదు అంటావు? ఫస్ట్ అట్లాంటి ప్లేన్ తయారు చేయాలంటే రోబో సినిమాలకి వెళ్ళి వసీకరణ సైంటిస్ట్ పట్టుకొని రావాలి. అట్లాంటి సైంటిస్ట్ అయితే తప్ప అట్లాంటిది ఇంప్లిమెంట్ చేయడం కష్టం. ఎండ ఉన్నప్పుడు ఎగురుతుంది, ఎండ లేనప్పుడు ఏమవుతుంది? ఏముంది. సో ఇప్పుడు ఐడియా బాగుంది, గుర్తొచ్చింది. ఇప్పుడు US లో ఏంటంటే అమెజాన్ లో అక్కడ కొన్ని డెలివరీస్ కి డ్రోన్ యూజ్ చేస్తుంది. డ్రోన్ అంటే అది కూడా ఎలక్ట్రికే కదా, దాంట్లో ఏం మనం డ్రోన్ క్యాప్ ఓపెన్ చేసి పెట్రోల్ ఏం కదా, అలా ఎలక్ట్రికే. సో అట్లాంటి డెలివరీ సిస్టమ్ మనకి ఈడొస్తే కష్టమే అవుతుంది. ఎందుకు? ఈడొస్తే ఎగిరే లోపలనే మన దగ్గర ఉన్న వైర్లకు చుట్టుకొని అస్సాం అయిపోతుంది. అది అప్పుడే వైర్లకు కూడా గాలి దగ్గర అదే ఇట్లా కింద వైర్ కట్టి డెలివరీ వదిలిస్తారు కదా, తాటలా కట్టి దాని మధ్యలో కట్ చేసేసి వేసుకపోతారు. అదే అసలైన ఓనర్ కి చేరే లోపలనే అస్సాం అవుతుంది. అది ప్రోడక్ట్ వర్కౌట్ కావంటావు. అయితే మన దగ్గర అట్లాంటి వద్దు, మన దగ్గర చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి చిన్న ఐడియాలు పని చేయవు మన దగ్గర. ఒకవేళ అదే టెస్లా ఆటో పైలట్ మన దగ్గర వచ్చింది అనుకో, దాని పరిస్థితి ఎట్లుంటది? మన దగ్గర అంకుల్ ఖతర్నాక్ అంకుల్స్ ఉంటారు, బండి నడిపేటోళ్ళు, ఇట్లా కట్టు కొట్టేది వెళ్ళిపోతారు. మన డ్రైవింగ్ కి దాని ఏఐకి కూడా అర్థం కాదు వీళ్ళు ఎట్లా డ్రైవింగ్ చేస్తారు. ప్లస్ మన దగ్గర కొన్ని గల్లీలు గూగుల్ మ్యాప్స్ లో కూడా కనిపించవు మనకి. మన దగ్గర ఆటో కూడా 2 పైల మీద నడిపేటోళ్ళు ఉన్నారు చాలా మంది. సో సడన్ లా కట్టు కొట్టింది అనుకో, అది ఎమర్జెన్సీ బ్రేకింగ్ వేస్తే కదా వెనకాల నుంచి వచ్చినప్పుడు గుద్దేస్తాడు. పైలట్ అంటే మన దగ్గర పీడకల లాంటిది ఏఐకి, అది పీడకలనే అది. అయితే నేను కొన్ని వీడియోస్ చూసిన స్టార్టింగ్ లో ఈవీ వెహికల్స్ కొత్తగా వస్తున్నప్పుడు కొన్ని వీడియోస్ చూసిన. అందులో ఒకటి ఏం చేసిందంటే టాటా ఒక కార్కి వాడు ఏం చేసిందంటే పైన విండ్ టర్బైన్ పెట్టేసిండు. కార్ మూవ్ అవుతుంటే అది తిరుగుతా ఉంటది కదా, విండ్ ఎనర్జీ రీఛార్జ్ చేస్తున్నాడు వాడు. హైలైట్ ఉంది. ఇంకోటేమో చిన్నది పోర్టబుల్ జనరేటర్ పెట్టుకొని పోతుండు డిక్కీలా. బండి అయిపోతే అడతారు పెట్రోల్ వచ్చి అన్ని ఛార్జింగ్ పెట్టుకుంటుంది జనరేటర్ నుంచి. మన ఊళ్ళో జుగాళ్ళు మంచిగా చేస్తారు, బాగుంటది. మా డిస్కషన్ ఈ రోజు ఈవీ మీద, ఇది మా డిస్కషన్ ఈ రోజు. సో మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి? ఈవీ కన్సిడర్ చేస్తారా మీరు? ఇప్పుడు ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తారా ఇంకా టెక్నాలజీ డెవలప్ అయ్యే వరకు? పెట్రోల్ బైక్ ఆర్ స్కూటీతోనే మీరు స్టిక్ అవుతారా ఇప్పుడు? లేకపోతే అలా ఈవీ కొనుక్కోవాలని ఈ డిస్కషన్ వీడియో చూసిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారో మా కింద కామెంట్స్లో చెప్పండి. మాకు కూడా మీరు ఏమనుకుంటున్నారో తెలుస్తుంది. అట్లనే ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ఇస్తాను ఇక్కడ పైన. అట్లనే సబ్స్క్రైబ్ పక్కన గంట ఉంటుంది, ఆ గంట కూడా ప్రెస్ చేయండి. మా వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు వెంటనే. ఎవ్రీ సాటర్డే ఇట్లనే కొత్త టాపిక్ తోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు Take it out.